హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు ఎంతగానో ఎదురు చూసినటువంటి ఇండియన్ ఆర్మీ ఓపెన్ ట్రయల్ అనేది మనకు రావడం అయితే జరిగింది అనమాట. ఈ నెల 29 నుండి సికింద్రాబాద్లో ఉన్నటువంటి 1 EME సెంటర్లో మనకు ఆర్మీ ఓపెన్ ట్రయల్ అయితే కండక్ట్ అయితే చేస్తూ ఉన్నారు. ఈ నోటిఫికేషన్కి అంటే ఈ ఓపెన్ ట్రయల్కి ఆంధ్ర తెలంగాణ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది, ఎలిజిబిలిటీ ఉంటే కనుక. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మీకు ర్యాలీ ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది, క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ర్యాలీకి ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉంటుంది, ఎవరికి ఎలిజిబిలిటీ ఉండదు కాబట్టి ప్రతిదీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఇంటి వరకు చూడండి. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అవుతుంది, ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి. ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకుని బ్రదర్. వీడియోలో స్మాల్ అప్డేట్, ఎవరైతే ఇంటికానే ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో లైక్ SSGD కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, రైల్వే NTPC కానీ, RPF కానిస్టేబుల్ కానీ, SSC MTS కానీ ఇలాంటి కోర్సెస్ అనేది మన డిఫెన్స్ ట్రైనింగ్ యాప్లో మీకు అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉంటాయి సబ్జెక్ట్ వైజ్గా. ముందుగా ఫ్రీ డెమో వీడియో చూడండి, మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. మన డిఫెన్స్ ట్రైనింగ్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ మనకు మెయిన్గా టాపిక్లో అడితే ఇక్కడ మనకు ఇది సికింద్రాబాద్లో ఉన్నటువంటి న్యూస్ స్టూడియోలో మనకు వచ్చినటువంటి ఆర్టికల్ అనమాట. ఆగస్టు 29 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలోని 1 EME సెంటర్ ఆగస్టు 29 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు రక్షణ పౌర సంబంధాల అధికారి హరినాయక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనిలో మనకు టెక్నికల్ అగ్నివీర్ ట్రేడ్స్మెన్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నమాట. అండ్ 1 EME సెంటర్ సికింద్రాబాద్ హెడ్ క్వార్టర్స్లో లేదా ఇక్కడ ఉన్నటువంటి టోల్ ఫ్రీ నెంబర్కి మీరు కాల్ చేసి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు ఎంక్వైరీస్ అయితే కనుక్కోవచ్చు. బట్ ఇది వచ్చేసి మనకు ఆల్రెడీ ఇది వచ్చి కూడా చాలా డేస్ అవుతుంది. చాలామంది నాకు పెట్టారు ఇది రియల్ ఆఫ్ ఫేక్ అని. బట్ ఇది 100% రియల్ అనమాట. సికింద్రాబాద్ 1 EME సెంటర్లో వచ్చేసి మనకు ఆర్మీ ఓపెన్ ర్యాలీ అయితే కండక్ట్ అయితే చేస్తూ ఉన్నారు ఈ నెల 29వ తేదీ నుంచి. అయితే 1 EME సెంటర్ సికింద్రాబాద్ మనకు ఓపెన్ ర్యాలీ కండక్ట్ చేస్తున్నట్టు మనకు అఫీషియల్గా ఫుల్ నోటిఫికేషన్ ఉండాలి కదా. మన ఛానల్లో ఏదైనా కానీ రియల్గా ఉంటేనే అండ్ అఫీషియల్గా ఉంటేనే నేను వీడియో చేస్తాను, మీ అందరికి తెలుసు. అదేవిధంగా 1 EME సెంటర్కి ర్యాలీ కండక్ట్ చేస్తున్నటువంటి మనకు నోటీస్ అన్నమాట. ఇది ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. రిక్రూట్మెంట్ త్రోత్ యూనిట్ హెడ్ క్వార్టర్స్ కోట 1 EME సెంటర్ బొల్లారం సికింద్రాబాద్ ఫర్ అగ్నిపథ స్కీమ్ కింద మనకు టెక్నికల్ అండ్ ట్రేడ్స్మెన్ పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నట్టు మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇది నోటిఫికేషన్ కావాలంటే మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేశాను, అక్కడి నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి మీరు. ముందుగా వచ్చేసి మనకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక బ్రదర్, ఇక్కడ అగ్నివీర్ టెక్నికల్ అండ్ ట్రేడ్స్మెన్కి 17.5 నుండి 22 ఇయర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ కూడా చూసుకోవచ్చు. జనవరి 1, 2027కి మీకు మినిమం కట్ ఆఫ్ని పెట్టడం అయితే జరిగింది. జూలై 1, 2005 నుండి జూలై 1, 2009 వరకు డేట్ ఆఫ్ బర్త్ అయితే కౌంట్ అయితే చేస్తున్నారు. మ్యాక్సిమం కట్ ఆఫ్ని మనకు జూలై 1, 2027కి కౌంట్ అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ఉంటే కానీ డెఫినెట్గా మీరు ఈ ర్యాలీకి అయితే అటెండ్ అయితే అవ్వండి. ఇక నెక్స్ట్ హైట్ ఎంత ఉండాలి అండ్ చెస్ట్ ఎంత ఉండాలి మొత్తం కూడా చూసుకుంటే ఇక్కడ మనకు సదరన్ రీజన్లో మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, గోవా, పాండిచేరికి వచ్చేసి హైట్ అనేది 166 సెంటీమీటర్లు అయితే ఉండాలి. లేదంటే కన్నా 165 సెంటీమీటర్లు ఉన్నా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. దీనికి చెస్ట్ విషయానికి వస్తే నార్మల్ అప్పుడు 77, బ్రీతింగ్ తీసుకుంటే మాత్రం 5 సెంటీమీటర్స్ ఎక్స్పెన్స్ అవ్వాలి. ఇక 50 కేజీల కంటే తక్కువ అయితే ఉండకూడదు మీరు మినిమం వెయిట్ అనేది. అండ్ అదేవిధంగా మనకు ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే అగ్నివీర్ ట్రేడ్స్మెన్ 10th క్లాస్ నుంచి ఎవరైతే వెళ్ళాలి అనుకుంటే కన్నా వాళ్ళు 10th క్లాస్లోనే మీరు జస్ట్ పాస్ అయినటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 33% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలన్నమాట 5 సబ్జెక్ట్స్లోన. ఇక ఎవరైతే టెక్నికల్ పోస్ట్కి ఎవరైనా అప్లై చేసుకోవాలంటే అంటే ర్యాలీకి వెళ్ళాలి అంటే కన్నా టెక్నికల్ జాబ్స్కి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనకు 10+ అయితే అడగడం అయితే జరిగింది. సైన్స్ విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ ఏ సబ్జెక్టులు అయితే ఉండాలి. 50% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలన్నమాట టోటల్గా. ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ చదివినటువంటి వాళ్ళు ఎవరుతున్నారో 10th పాటు ఇక్కడ ఇచ్చినటువంటి 2 ఇయర్స్ టెక్నికల్ అంటే ITI సర్టిఫికేట్ ఉన్నా లేకుంటే 3 ఇయర్స్ డిప్లొమా చేసినటువంటి వాళ్ళు కూడా దీనికైతే ఎలిజిబిలిటీ అయితే ఉంటుందన్నమాట మీకు. అయితే మనకు ర్యాలీ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు అండ్ ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు, ఏ డేట్న రిపోర్ట్ చేయాలి మొత్తం కూడా చూసుకుంటే మనకి ఇక్కడ ఆగస్టు 29వ తేదీ నుంచి మనకు ర్యాలీ అయితే కండక్ట్ చేస్తున్నారు అంటే స్టార్ట్ అవుతూ ఉంది. అగ్నివీర్ టెక్నికల్ అండ్ అగ్నివీర్ ట్రేడ్స్మెన్ 10th క్లాస్ నుంచి కేటగిరీ పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. అయితే ఈ నోటిఫికేషన్ అనేది ఎవరు ఎలిజిబిలిటీ ఉంటుంది అండ్ ఎవరు ఎలిజిబిలిటీ ఉండదంటే కన్నా ముందుకు వచ్చేసి మనకు హెడ్ క్వార్టర్స్ యూనిట్ కోట అంటే రిలేషన్షిప్ ర్యాలీ అంటారు, దీన్ని స్పాన్సర్ ర్యాలీ కూడా అంటారు. సింపుల్గా చెప్పాలంటే బ్రదర్, మీ ఫాదర్ కానీ మీ బ్రదర్ కానీ ఆర్మీలో సర్వీస్ చేస్తూ ఉండాలి, లేదా సర్వీస్ చేస్తూ చనిపోయినా, లేదా సర్వీస్ చేస్తూ రిటైర్మెంట్ అయినా, లేదంటే సర్వీస్ చేస్తే ఏదైనా ఇంజురీ అయితే కదా మనకి ఏదైనా వార్స్లోన అలా గాయపడినటువంటి వాళ్ళు సర్వీస్ నుంచి డిశ్చార్జ్ అయిపోయింటారు. అలాంటి సన్స్ కానీ లేదంటే అలాంటి ఓన్ బ్రదర్స్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. అండ్ కొంతమంది డౌట్ అడుగుతారు, మా బ్రదర్ ఇప్పుడు ప్రజెంట్ అగ్నివీర్ జాబ్ చేస్తున్నాడు, నేను వెళ్ళొచ్చు అని. అగ్నివీర్ మీ బ్రదర్ చేసిన
మీరు వెళ్ళడానికైతే అవకాశం అయితే లేదు. మీ బ్రదర్ పర్మనెంట్ ఆర్మీ చేస్తుంటే మీరు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. మీ బ్రదర్ నుంచి మీకు స్పాన్సర్ సర్టిఫికేట్ అయితే ఇస్తారు. ఒకవేళ మా కాడ స్పాన్సర్ సర్టిఫికేట్ లేదు, నేను ఓపెన్ కేటగిరీ కింద వెళ్ళాలి అనుకుంటే గన, ఎవరి కాడైతే ఓపెన్ కేటగిరీకి వెళ్ళాలి అంటే గన అవుట్ స్టాండింగ్ స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే స్విమ్మింగ్ అండ్ డివింగ్ లేదా వాలీబాల్ ఈ గేమ్స్లోనే మీ ఇక్కడ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే నేషనల్ కానీ, ఇంటర్నేషనల్ లెవెల్ కానీ, స్టేట్ లెవెల్ కానీ, డిస్టిక్ లెవెల్ కానీ మీ ఇక్కడ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే మీరు ఓపెన్ కేటగిరీ కింద వెళ్ళొచ్చు అనమాట. మళ్ళీ ఎత్తున్నాను, స్విమ్మింగ్ లేదా వాలీబాల్ ఈ 2 గేమ్స్లో మీ ఇక్కడ సర్టిఫికేట్ ఉంటేనే వెళ్ళాలి ఓపెన్ కేటగిరీ కింద. మనకు ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు? మిల్కా సింగ్ స్టేడియము, 1 ట్రైనింగ్ బెటాలియను, 1 ఈఎంఈ సెంటర్ సికింద్రాబాదు. ఆగస్ట్ 29వ తేదీ మీరు మార్నింగ్ 6 కల్లా మీరు రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఎవరికైతే ఎలిజిబిలిటీ వాళ్ళందరూ కూడా వెళ్ళండి. ఇక్కడ మనకు సెలక్షన్ అనేది ఏ విధంగా కండక్ట్ చేస్తారంటే, ముందుగా మనకు ప్రీ చెకింగ్ అయితే చెక్ చేస్తారు, ప్రీ డాక్యుమెంట్స్ అనేది. ఎవరైతే వాలీబాల్ కానీ, స్విమ్మింగ్ కానీ ఎవరైతే సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఓపెన్ కేటగిరీ కింద వెళ్తారు కదా, వాళ్ళకు ముందుగా ఏం చేస్తారంటే స్పోర్ట్స్ ట్రయల్స్ అయితే కండక్ట్ చేస్తున్నట్టు మీకు. తర్వాత మనకు ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. రన్నింగ్ కానీ, బీమ్ కానీ, డిగ్ జాగ్ బ్యాలెన్స్ కానీ, 9 ఫీట్ డిచ్ కానీ ఇవన్నీ కానీ చేస్తారు. తర్వాత మనకు హైటు, వెయిట్, చెస్ట్ చెక్ చేస్తారు. తర్వాత మనకు అడాప్టబిలిటీ టెస్ట్ అయితే ఉంటుంది, బట్ ఉండకపోవచ్చు దీనికి. తర్వాత మనకి ఏంటంటే మెడికల్ టెస్ట్ కండక్ట్ చేసి, ప్రీ మెడికల్ కండక్ట్ చేసి, అడ్మిట్ కార్డ్ ఇస్తూ చేస్తారు ఎగ్జామ్కి. ఫైనల్గా ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఎగ్జామ్ తర్వాత ఫైనల్ మెరిట్ లిస్టు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మీ పేరు ఏంటంటే కానీ మీకు అగ్నివీర్గా మీకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది, ట్రేడ్స్మెన్గా కానీ లేకుంటే టెక్నికల్గా కానీ. అయితే ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఎవరైతే స్పోర్ట్స్ కోటా కింద కానీ వెళ్ళాలి అనుకుంటాను ఓపెన్ కేటగిరీ, వాళ్ళకి ముందుగా ట్రయల్స్ కండక్ట్ చేస్తారు. ట్రయల్స్ అయిపోయిన తర్వాత అందరికీ మళ్ళీ అంటే స్పాన్సర్ సర్టిఫికేట్ వాళ్ళకు అందరికీ రన్నింగ్ అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడ రన్నింగ్ అనేది మనకు 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ అనేది అగ్నివీర్ టెక్నికల్ అండ్ అగ్నివీర్ ట్రేడ్స్మెన్ పోస్టులకు. ఎవరైతే 5 నిమిషాల 30 సెకండ్స్లో కంప్లీట్ చేస్తే గ్రూప్ 1 కింద 60 మార్కులు వస్తాయి. ఇక గ్రూప్ 2 వచ్చేసి మనకు 5 నిమిషాల 31 నుండి 45 సెకండ్స్లో కంప్లీట్ చేస్తే 48 మార్కులు. ఇక గ్రూప్ 3 కింద 5 నిమిషాల 46 నుండి 6 నిమిషాలలోపు కంప్లీట్ చేస్తే కన్నా 36 మార్కులు. ఇక 6 నిమిషాల నుండి 6:15 సెకండ్స్లోపు కంప్లీట్ చేస్తే కన్నా 24 మార్కులు అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది ఫిజికల్లోన. ఇక నెక్స్ట్ మనకు పులప్స్ అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ పులప్స్ వచ్చేసి 10 తీస్తే ఎక్సలెంట్ అనమాట, మనకు 40 మార్కులు ఉంటాయి. 9 తీస్తే 33, 8 తీస్తే 27, 7 తీస్తే 21, 6 తీస్తే 16, 5 కంటే తక్కువ తీస్తే కన్నా 5 తీసినా 5 కంటే తక్కువ తీసినా ఫెయిల్ అనమాట మీరు. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి ఏంటంటే, ఎవరైతే టెక్నికల్ అగ్నివీర్ టెక్నికల్గా మీరు వెళ్ళాలి అనుకుంటారో ర్యాలీకి, ఇక్కడ రన్నింగ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి పులప్స్ కానీ ఇవన్నీ కూడా ఓన్లీ క్వాలిఫికేషన్ మాత్రమే. అంటే మీరు ఎగ్జాంపుల్గా 6 తీసినా కూడా మీరు క్వాలిఫై అవుతారు, మీకు ఎలాంటి మార్కులు అయితే ఉండవు. ఇక రన్నింగ్ కూడా 6 నిమిషాల 15 సెకండ్స్లో కంప్లీట్ చేస్తే చాలన్నమాట. మీకు ఎలాంటి మెరిట్ అయితే ఉండదు దీనికి. ఓన్లీ మీకు ఎగ్జామ్లో ఇచ్చిన మార్కులు బేస్ చేసుకుని మీకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎగ్జామ్ అనేది మీరు బాగా ప్రిపేర్ అవ్వండి బ్రదర్, ఎవరైతే టెక్నికల్ ఆస్పిరెంట్స్ వాళ్ళు. ఇక నెక్స్ట్ ఈ 1 ఈఎంఈ సెంటర్ సికింద్రాబాద్ ఓపెన్ ర్యాలీకి, ఆర్మీ ఓపెన్ ర్యాలీకి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కనుక ఇక్కడ ఓపెన్ కేటగిరీ కింద అంటే మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ వాళ్ళు చెప్పిన కదా, వాలీబాల్ కానీ లేకుంటే స్విమ్మింగ్ కానీ, మీరు ఏం చేస్తారంటే డాక్యుమెంట్స్ కానీ రిలేషన్షిప్ స్పాన్సర్ సర్టిఫికేట్ కింద ఎవరైనా ర్యాలీకి వెళ్ళాలనుకునే వాళ్ళకు ఏమేమి డాక్యుమెంట్ తీసుకుని వెళ్ళాలంటే, ముందుగా మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒరిజినల్ ఉండాలి. తర్వాత మీ స్పాన్సర్ సర్టిఫికేట్ కానీ లేకపోతే స్పోర్ట్స్ సర్టిఫికేట్ మీ కేటగిరీ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళాలి. అండ్ ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాస్ట్, ఇన్కమ్ ఉంటే ఇన్కమ్, నెక్స్ట్ మనకు డొమిసిల్ సర్టిఫికేట్ డొమిసిల్, అదేవిధంగా మనకు ఆధార్ కార్డు ఉండాలి, క్యారెక్టర్ సర్టిఫికేట్ ఉండాలి, పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఉండాలి. ఆల్రెడీ మనకి ఇప్పుడు వైజాగ్ ఆర్మీ ర్యాలీకి కానీ, సికింద్రాబాద్ ఆర్మీ ర్యాలీకి కానీ, గుంటూరు ఆర్మీ ర్యాలీకి కానీ ఏవైతే తీసుకుని వెళ్తారో సేమ్ అవే డాక్యుమెంట్స్ అయితే ఉండాలి. ఎక్స్ట్రా మనకి ఏంటంటే స్పాన్సర్ సర్టిఫికేట్ కానీ లేదంటే మనకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ కానీ మనకు యాడ్ అవుతాయి అనమాట, అంతే. అండ్ ప్రతిదీ కూడా మనకు 2 సెట్స్ జిరాక్స్ అయితే ఉండాలి. అండ్ కొన్ని ఫోటోలు కూడా తీసుకుని వెళ్ళండి ఈ ర్యాలీకి. ఫైనల్గా వచ్చేసింది బ్రదర్, ఎవరైతే ర్యాలీకి అటెండ్ అవ్వాలి ఇంట్రెస్ట్ క్యాండిడేట్ వాళ్ళందరూ కూడా కింద కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను ఎంతమంది ఈ ర్యాలీకి అటెండ్ అవుతున్నారు అనేది. థ్యాంక్ యూ.